పరాజయం అన్నదే తెలియని ఎమ్మెల్యేకి నాలుగోసారి మంత్రి పదవి దక్కుతుందా? భిన్న సమీకరణాలు ఏం చెబుతున్నాయి? అభివృద్ధి అజెండాగా 5 సార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసిన నాయకుడు ఆరోసారి ఏం చేయబోతున్నారు? పుదుచ్చేరి మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కుతుందా లేక ప్రభుత్వపరమైన పదవిని సొంతం చేసుకుంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో భాగమైన పుదుచ్చేరి రాష్ట్ర నియోజకవర్గం యానాంలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ నేత మల్లాడి కృష్ణారావు ఏకంగా ఆరోసారి విజయకేతనం ఎగరేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గం నుండి 1996లో మొదటిసారి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు మల్లాడి కృష్ణారావు. అప్పటి నుంచి వరుసగా 5 సార్లు ఓటమి అన్నదే తెలియకుండా విజయాలు సాధిస్తూ వచ్చారు. చిత్రం ఏంటంటే 5 సార్లు కూడా ఆయన కనీసం ప్రచారం కూడా చేయకుండా ఇంట్లో కూర్చునే ఎన్నికల్లో జయకేతనాలు ఎగరవేస్తూ వచ్చారు. 5 సార్లు ఎమ్మెల్యే కాగా 3 సార్లు పుదుచ్చేరి మంత్రివర్గంలో కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేకించి ఆయన పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో యానాం నియోజకవర్గాన్ని పర్యాటకంగా ఎంతగానో అభివృద్ధి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మల్లాడి కృష్ణారావుకు సన్నిహిత సంబంధాలున్నాయి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే యానాంకు గోదావరి జలాలను తరలించి తన నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చారు మల్లాడి. అప్పట్లో ఆయనకు మంత్రి పదవి దక్కడం వెనుక వైఎస్ఆర్ ప్రమేయం ఉంది కూడా. 2021 ఎన్నికల్లో మల్లాడి పోటీ చేయలేదు. ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి యానాం నుంచి పోటీ చేస్తే ఆయనకు మల్లాడి మద్దతిచ్చి ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో రంగస్వామి ఓటమి చెందారు. అయితే ఎమ్మెల్యే కాని మల్లాడి కృష్ణారావు మాత్రం ఢిల్లీలో పుదుచ్చేరి ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించారు. ఇటీవల ఎన్నికల్లో తిరిగి మల్లాడి కృష్ణారావును పోటీ చేయాల్సిందిగా రంగస్వామి ఒత్తిడి తెచ్చారు. అటు బీజేపీ నాయకత్వం కూడా మల్లాడిని ఆహ్వానించడంతో ఆయన ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ అయిన మల్లాడికి ఈసారి మంత్రి పదవి దక్కుతుందా అంటే సీనియారిటీ ప్రకారం దక్కాల్సిందే. కాకపోతే రాజకీయ సమీకరణాల ప్రకారం కొద్దిగా డౌట్ ఉందంటున్నారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. బీజేపీ 4 స్థానాలు గెలుచుకోగా ఎన్ఆర్ కాంగ్రెస్ 12 చోట్ల విజయం సాధించింది. తమకు 2 మంత్రి పదవులు కావాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే ఒక మంత్రి పదవితో పాటు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తామని రంగస్వామి చెప్తున్నారు. అయితే ఈ డీల్ ఇంకా ఖరారు కాలేదు. రంగస్వామి ప్రతిపాదనకు బీజేపీ ఒప్పుకుంటే మల్లాడి కృష్ణారావుకు మంత్రి పదవి గ్యారంటీ అంటున్నారు. ఒకవేళ బీజేపీ 2 మంత్రి పదవుల కోసం గట్టిగా డిమాండ్ చేస్తే మల్లాడికి మంత్రి పదవి అనుమానమే అంటున్నారు. ఈ విషయంపైనే రంగస్వామి తర్జన భర్జనలు పడుతున్నారు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల మంత్రి పదవి దక్కకపోయినా మల్లాడి కృష్ణారావుకు ప్రభుత్వ పరంగా ఏదో ఒక సముచిత పదవి రావడం ఖాయమంటున్నారు మల్లాడి అనుచరులు. మరోసారి మంత్రి పదవి వస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తానంటున్నారు మల్లాడి.